కాదు, ఆ దేవుడు నీకు డాడీగా మారిపోతున్నాడు. నీకు వ్యాధున్నా, బాధున్నా, ఇరుకున్నా, ఇబ్బందున్నా, నిందున్నా, అవమానమున్నా, సమస్య ఉన్నా, ఏదో ఒకరోజు నువ్వు ఆయన యొద్దకు వస్తావని చేతులు చాపి దినమెల్లా నీ కొరకు నా యేసయ్య ఎదురు చూస్తూ. అనంతపురం ప్రజలకి శుభవార్త. అద్భుతంగా దేవుడు గత దినాల్లో, సంవత్సరాల్లో అనంతపురం సభలు ఎంతో మహిమకరంగా జరిగించాడు. అయితే ఈ మే నెల 10, 11, 12 తేదీల్లో అనంతపురంలో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్, రెండోదిగా రైల్వే స్టేషన్ రోడ్ అనంతపురం. కాబట్టి 10, 11, 12 3 దినాలు పరిశుద్ధాత్మతో మంచి సభలు అనంతపురంలో జరగబోతున్నాయి. ఆర్ట్స్ కాలేజ్ మీ అందరికీ తెలుసు. రెండోది రైల్వే స్టేషన్ రోడ్ అనంతపురం. పరిశుద్ధాత్మ దేవుడే మన గెస్ట్ స్పీకర్. దుఃఖములో ఉన్నావా, వేదనతో ఉన్నావా, పాపముతో ఉన్నావా, శాపముతో ఉన్నావా, అనేక రోగముల గుండా ప్రయాణం చేస్తున్నావా, యేసు నిన్ను ముట్టబోతున్నాడు, యేసు నీతో మాట్లాడబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు బలంగా జరగబోతున్నాయి. కాబట్టి అనంతపురం ప్రజలారా, మీ ఆత్మీయులకి, మీ స్నేహితులకి తెలియజేయండి, ప్రార్థించండి. కుటుంబాలతో పాటు ఈ 3 దినాల సభలకి పాల్గొనండి. మనందరం కలిసి పరిశుద్ధాత్మతో అనంతపురంలో కలుసుకొని దేవుని ఆరాధించి వాక్యం విని దీవించబడబోతున్నాం. అనంతపురంలో ఉన్న దైవజనులందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం ఈ సభలకి. గత సంవత్సరాల్లో మీరు ఎంతగానో సహకరించారు. ఈ మీటింగ్స్లో కూడా మనం ఒక కుటుంబముగా కలిసి ప్రభుని ఆరాధిద్దాం. దైవజనులందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. ప్రైజ్ లార్డ్. ఇంతమంది జనం పోగు చేయాలంటే కొన్ని కోట్లు ఖర్చు పెడితే కూడా ఈ జనం రారు. కానీ మీకు మీ మీద ఉండే అభిమానంతో, మీ మీద ఉండే నమ్మకంతో ఇంతమంది వచ్చారంటే ఆ గొప్పదనం మీదే. అనంతపురం జిల్లాలోనే, పట్టణంలో ఈరోజే ఎన్నడూ చూడనటువంటి విధంగా కానీ విని ఎరగని విధానంలో దేవుడు గొప్ప ఉద్యోగం ఇచ్చాడు. అనంతపురం జిల్లాలో, కరూరు జిల్లాలో ఇంత ఉజ్జీవమైన సభ జరగడము ఆశ్చర్యకరంగా ఉంది. చాలా అద్భుతంగా, అసలు ఈ స్టేడియం పట్టణంత జనాన్ని దేవుడు తీసుకుని వచ్చినందుకు సంతోషిస్తా ఉన్నాం. వాక్యం ద్వారా కూడా మేము చాలా దీవించబడ్డాము. ఈ అనంతపురం జిల్లాలో ఉద్యమం రావడానికి ఒక ప్రవక్తగా ఎంచబడిన వ్యక్తి ఎవరంటే ప్రవీణ్ కుమార్ గారు. ಉದ್ಯೋಗ ಅನುಕೂಲ ದಾನಿಕಂటే రెండింతలుగా దేవుడు మమ్మల్ని ಆಶೀರ್ವದಿಸಿದ್ದಾడు. ಅವರ ಹೇಳುವ ಮಾಡುವ ಒಂದು ಅದ್ಭುತ ಸೂಚ್ಯ ಕಾರ್ಯಗಳನ್ನು ನಮ್ಮ ಕಣ್ಣಾರ ನೋಡಬೇಕು. అసలు ఎక్కడ పోయినా ఇట్లా సంతోషం ఎప్పటికీ రాదు. దేవుడి సన్నిధిలో నిజం వచ్చినామంటే ఈ అనంతపురం చాలా ఉద్యమం వచ్చింది. యేసుక్రీస్తును నమ్మనటువంటి వారికి ఇటువంటి సభలు ఒక రోజు చాలండి అన్యునికి.